చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. పూర్వము ఒక కొండ గుహలో చోరదత్తుడనే దొంగల గురు ఉండేవాడంట. అతను దొంగతనాలు చేయడంలో చాలా నేర్పరి. అతనికి ఎంతోమంది శిష్యులు ఉండేవారు. వాళ్ళల్లో విమలుడనేవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒకరోజు చోరదత్తుడికి కుందేలు మాంసం తినాలనిపిస్తుంది. అప్పుడు విమలుడితోటి వాడు అంటాడు, ఒరే విమల, నాకు కుందేలు మాంసం తినాలని అనిపిస్తుంది. నువ్వు అడవికి వెళ్ళి ఒక కుందేలుని పట్టి దాన్ని కాల్చి తీసుకురా అని చెప్తాడు. విమలుడు సరే అని అడవికి వెళ్ళి ఒక కుందేలుని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకొస్తూ ఉండగా వాడికి దుర్బుద్ధి పుడుతుంది. ఆకలి కూడా ఉంటుంది ఆ సమయంలో. అందుకని ఆ కుందేలు కాలు ఒకటి కొరికి తినేసి మిగిలిన దాన్ని తీసుకొచ్చి గురువుకి సమర్పిస్తాడు. కుందేలుకి 3 కాళ్ళే ఉండడం చూసి చోరదత్తుడు, ఇదేంటబ్బాయి, ఈ కుందేలుకు 3 కాళ్ళే ఉన్నాయి, అసలు నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళేనా అని అడుగుతాడు. విమలుడు జంకు బొంకు లేకుండా, అవును స్వామి, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళే ఉన్నాయి అని సమాధానం ఇస్తాడు. అయితే చోరదత్తుడు మాత్రము తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని గ్రహిస్తాడు. ఎలాగైనా వాడి పని పట్టాలని అనుకుంటాడన్నమాట. ఒకరోజు చోరదత్తుడు శిష్యుణ్ణి పిలిచి, ఒరే విమల, నాకు రాజుగారు భోజనం తినాలనుంది, నువ్వు ఎలాగైనా ఆహారం తెచ్చిపెట్టాలి. ఇదిగో ఈ కాటుక తీసుకొని కొంచెం కళ్ళ రెప్పలకి రాసుకున్నావంటే నువ్వెవ్వరికీ కనిపించవు. త్వరగా వెళ్ళి రాజుగారి భోజనం తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని గురువు ఆజ్ఞ ప్రకారం రెప్పలకి కాటుక పూసుకొని రాజభవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనాన్ని ఎవ్వరికీ తెలియకుండా పట్టుకొని బయటకు వస్తాడు. దారిలో వస్తూ రాజుగారి భోజనాన్ని కొంచెం రుచి చూస్తాడు. భలే రుచిగా ఉంటుంది. అందుకని సగభాగం తనే తినేసి మిగతా దాన్ని గురువు గారికి సమర్పిస్తాడు. ఆ రోజు నుంచి వాడు రోజు ఆ విధంగానే చేస్తూ వస్తున్నాడు. అయితే దొంగతనం సంగతి బయటపడుతుంది. రాజుగారికి తెలుస్తుంది. వంట వాళ్ళని అడిగితే తమకేం తెలియదంటారు. రాజుగారికి కోపం చాలా ఎక్కువైపోయి సేవకుల్ని పిలిపించి, నా భోజనాన్ని దొంగిలిస్తున్న దొంగనెవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాము అని దండోర వేయించమంటాడు. అయితే దొంగను పట్టివ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. చివరికి ఒక రోజున చోరదత్తుడు రాజు దగ్గరికి వెళ్తాడు. ప్రభు, ఆ దొంగను నేను పట్టిస్తాను. మీకు వండే ఈరోజు ఆహారంలో మాత్రము మిరపపొడి, పులుపు, కారం అన్నీ చాలా ఘాటుగా తగిలించండి. తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు ఆజ్ఞ ప్రకారం ఆనాటి వంటకాలని కారంగా తయారవుతాయి. విమలుడు మామూలు ప్రకారం ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళి రాజుగారు అన్నం కూరలు సగం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరలలో ఉన్న కారపు ఘాటుకి అతని కళ్ళ వెంబడి నీళ్లు ధారలుగా కారుతుంటాయి. దాంతో రెప్పలకి రాసుకున్న కాటుక కాస్త కొట్టుకుపోతుంది. వెంటనే వాడందరికీ కనిపిస్తాడు. సేవకులు అందరూ గట్టిగా పట్టుకొని రాజు దగ్గరికి లాక్కెళ్తారు. వాడి మీద రాజు రాజద్రోహం చేసిన నేరం మోపి ఉరిశిక్ష విధిస్తాడన్నమాట. ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పటికైనా వాడు నిజం చెప్తాడనే నమ్మకంతో, ఒరే విమల, ఇప్పుడన్నా నిజం చెప్పు, నువ్వు పట్టిన కుందేటికి 3 కాళ్ళేనా అని అడుగుతాడు. శిష్యుడు భయం లేకుండా, అవును స్వామి, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. ప్రాణం పోబోయే సమయంలో కూడా వాడు ఆ మాట మీదే ఉన్నందుకు చోరదత్తుడు ఆశ్చర్యపడతాడు. ఇక రాజుతో చెప్పి అతనికి శిక్షని తప్పిస్తాడన్నమాట. కానీ చోరదత్తుడు మాత్రం తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. దీని నిజం కనుక్కోమని చోరదత్తుని భార్యతో కూడా చెప్పుంచుతాడు. ఒకరోజు పౌర్ణమి నాడు విమలుడు తన భార్యతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనక నిలబడి మాటలన్నీ వింటూ ఉంటాడు. విమలుడి భార్య మాటల సందర్భంలో తన భర్తతోటి, ఏమండి,
ఆ చంద్రబింబం మధ్యలో ఏదో ఒక జంతువులాగా కనిపిస్తున్నదే, అదేమిటి అని అడుగుతుంది. అదా, 4 కాళ్ళ కుందేలు అంటాడు విమలుడు. 4 కాళ్ళ కుందేలు కాక 3 కాళ్ళవి కూడా ఉంటాయా ఏమిటి అని భార్య అడుగుతుంది. సాధారణంగా అన్ని కుందేళ్ళకి 4 కాళ్ళే ఉంటాయి, కానీ నేను పట్టిన కుందేటికి మాత్రం 3 కాళ్ళు అని అంటాడు విమలుడు. ఇంటినకుండి మాటలన్నీ వింటున్న చోరదత్తుడు శిష్యుడి మాటలు విని ఆశ్చర్యపోతాడు. శిష్యుడు కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఒక్కటే మాట మీద నిలబడి మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. తనకు కావాల్సింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకుని శిష్యుడి దగ్గరికి వస్తాడు. విమల, మీ మాటలన్నీ ఇప్పుడే విన్నాను. నువ్వు అన్న మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటావు. అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవాల్సింది కూడా ఇదే. ఇక మీదట నువ్వే స్వతంత్రంగా దొంగతనం చేసుకొని సుఖంగా ఉండు అని చెప్పి చోరదత్తుడు తన గుహకి వెళ్ళిపోతాడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను వ్రాసిన వారు వేణుగోపాల్ గారు.